గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771 77720. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాట్ టీవీ. ఈరోజు మనం జెనెక్స్ స్టూడియోలో ఉన్నాం. ఎందుకంటారా ఓజీ మానియా. ఎందుకంటే ఓజీ ఆ రేంజ్లో నడుస్తూ ఉంది. ఆ సినిమా హైపే ఆ విధంగా ఉంది కాబట్టి సో ఓజీలో వాడిన కత్తులు కానీ ఆ టీషర్ట్లు వేసుకుంటే మనకి ఎంతో ఎక్సైట్ ఫీల్ అవుతాం. సో ఓజీలో వాడిన కార్, వింటేజ్ కార్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం అదే కార్ దగ్గర ఉన్నాం జెనెక్స్ స్టూడియోలో. సో ఈ కార్ డీటెయిల్ ఏంది, ఈ కార్ కథ ఏంది, కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ కార్ డీటెయిల్స్ ఏంది, ఓజీలో ఈ కార్ వాడారు, సో ఎవరెవరికి వాడారు, దీని డీటెయిల్స్ ఏందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం జెనెక్స్ స్టూడియోలో ఉన్నాం. అమర్ నాటి తెలుసుకుందాం. సో దీని ఓనర్ అమర్ అనమాట, ఇక్కడే ఉన్నాడు. సో అమర్ నాటి తెలుసుకుందాం. సో వెళ్దాం రండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాట్ టీవీ. ఓజీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మానియా అంటే గుర్తు తెలియని వారు లేరు. అంత హైప్గా ఉంది మన ఓజీ సినిమా. సో ప్రస్తుతం మనం ఓజీలో వాడిన ఒక కార్ దగ్గర ఉన్నాం. సో ఈ కార్ ఏంటి, కారు ఎవరికి వాడారు సినిమాలో, ఈ కార్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే సో మనతో పాటు ఉన్నారు జెనెక్స్ అమర్ గారు. అన్న జెనెక్స్ కన్నా ఓజీ అమర్ అంటే బెటర్గా ఉంటుందేమో. సో అంత హైప్గా ఉంది మీకు ఇప్పుడు. సో ఏంటి మన ఈ కార్ సంగతి ఏంటి, కారు సినిమాలో ఎవరికి వాడారు, దీని డీటెయిల్స్ ఏంటి కార్ గురించి? సంతోషంగా ఉంది. ఈ ఓజీ మాన్యాలో మనం కూడా పాల్పంచుకున్నందుకు. ఎందుకంటే ఈ వెహికల్ ప్రత్యేకమైన హైలైట్ అయింది. ఓజీ మొత్తం వెహికల్స్లలో ఈ వెహికల్ ప్రత్యేకంగా ఉంది. ఓకే, ప్రకాష్ రాజ్ గారు వాడారు. 1955 డాడ్జ్ అండి, కింగ్స్వే వింటేజ్ కలెక్షన్. ఆల్మోస్ట్ 70 years ఓల్డ్ వెహికల్ ఇది. 70 years ఓల్డ్ వెహికల్. అండ్ మనకన్నా పెద్ద వెహికల్స్ ఇవి, మన పేరెంట్స్ ఏజ్ వెహికల్స్ అన్నమాట ఇవి. ఓకే, సో వింటేజ్ కలెక్షన్ ఇవి. అప్పుడు ఇంత అనుకోలేదు, ఇంత టైం పడుతుంది మూవీకి ఇంత టైం పట్టింది అనుకోకుండా. పాలిటిక్స్, పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల, ప్లస్ ఇంత హైప్ వస్తుంది. ఈ దసరా మర్చిపోయారు అందరూ. ఓజీ ఫెస్టివల్ అయిపోయింది దసరా ఫెస్టివల్ కన్నా. కాబట్టి అది దీంట్లో మనం అంటూ ఒక పాత్ర ఉంది. జెనెక్స్ మన పాత్ర ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైనా మంచి విషయం అయినప్పుడు మనం కూడా భాగం అయితే బాగుండు అనేది చాలా మంది అనిపిస్తుంది. అంటే ఆర్టిస్టులు అవ్వండి, మూవీ ఆర్టిస్టులు అవ్వండి, మూవీకి పనిచేసే వాళ్ళు అనుకుంటారు కదా, అది నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అందుకని ప్రకాష్ రాజ్ గారి రోల్ కూడా అలానే ఉంది, దానికి తను వాడే వెహికల్ కూడా అలానే ఉంది. ఓకే, చాలా సంతోషంగా ఉంది ఇది. సో ఇది ఇప్పుడు రన్నింగ్ సిచ్యువేషన్ లో ఉందా? ఎలాంటి అంటే రేసింగ్ కొట్టేలాగా ఉంటుందా, లేకపోతే ఒక క్లాసిక్ అండి? ఇదంతా క్లాసిక్ వింటేజ్ లుక్ అది. ఎందుకంటే రన్నింగ్ ఏ ఉంది. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 4th మూవీ దీనిది. ఇంతకుముందు ఏమేమి మూవీస్ చేసింది? కృష్ణగాడి వీరప్రేమ కథ ఒకటి చేసాము, అందులో ఆల్మోస్ట్ 50% మూవీ ఉంటుంది. తర్వాత కంగనాతో ఒకటి జయలలిత బయోపిక్ చేశారు కదా, అరవింద్ స్వామి వాడతారు యాజ్ ఎంజిఆర్ క్యారెక్టర్. దాని తర్వాత మొన్న మంగళవారం అని వచ్చింది కదా, RX100 డైరెక్టర్, తను దాంట్లో. ఇప్పుడు ఇది 4th మూవీ కాబట్టి దీని పేరు దీనికి ఉంది. సో మీరు ముద్దుగా దీన్ని ఏమని పిలుచుకుంటారు ఒకవేళ? ఇప్పుడైతే డార్జ్ ఓజీ ఇప్పుడైతే. సో మన ఓజీకి మోడిఫై కాకముందుకు ఏ కలర్ లో ఉండే, దీని కండిషన్ ఎలా ఉండే? రెడ్ అండ్ వైట్ ఉండే. ఓకే, దానికి ఇప్పుడు వాళ్ళకి ఇది ఇలా కావాలంటే ఇది బ్లాక్ చేసేసి దీన్ని వాళ్ళకి కావాల్సినవి చేసాము. అప్పుడు రెడ్ అండ్ వైట్ లో ఉండేది అనమాట. టాప్ వైట్, కిందంతా రెడ్ ఉండేది. సో ఇంకే కార్స్ అంటే నెక్స్ట్ ఏ సినిమాకి బుక్ అయిపోయింది ఈ కారు? ప్రస్తుతానికి అయితే లేదండి. ఇప్పుడు ఈ 4 బేస్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని రెస్టోర్ చేస్తాం కదా, అప్పుడు ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మూవీస్ కి. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి మూవీస్? అప్కమింగ్ మూవీస్ ఇతను శర్మ ఉన్నాడు కదా, నాగశౌర్య ఉన్నాడు కదా, నాగశౌర్య ఒక డైరెక్టర్ వచ్చి చూసుకొని వెళ్ళారు. అది ట్రాన్స్ఫార్మ్ మూవీ అన్నమాట. అంటే వాళ్ళ ఫాదర్ వాడినప్పుడు ఈ స్టైల్ కావాలి, సన్ వాడేటప్పుడు లేటెస్ట్ గా కావాలి. డైరెక్టర్ వచ్చి చూసి వెళ్ళారు, ఓకే చెప్పారు. అదొకటి నెక్స్ట్ డిస్కషన్స్ అవుతున్నాయి, దాని దగ్గర తయారు చేయాలి నాగశౌర్య గారికి.
ఇట్లా డిస్కషన్స్ అవుతున్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్, Okay. అన్ని డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. సో రిలీజ్ కి అయితే ఇప్పుడు అఖండ 2 ఒకటి ఉంది, బాలయ్య గారికి వెహికల్ చేసాము, అది ఒకటి రిలీజ్ కి ఉంది. ఇంకా సో మన టాలీవుడ్ లో హైదరాబాద్ లో కార్ మోడిఫికేషన్ అంటే అమర్ అనే పేరు వినిపిస్తా ఉంది. సో మీ డైరెక్టర్స్ కి మీకున్న అనుబంధం ఏంటి, ఎలా ఉండబోతుంది? కార్స్ అనగానే మీ పేరు ఎందుకు గుర్తొస్తుంది? కంఫర్ట్ లెవెల్ అండి. ఇప్పుడు Okay. బోయపాటి గారికి చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు వరకు బోయపాటి గారి మూవీస్ అన్ని మనమే చేసాము, సరైనోడు కాడి నుంచి అన్ని. ఓకే. కాకపోతే ఇప్పటి వరకు ఎలా ఉండేది అంటండి, తనకు ఒక కాన్సెప్ట్ చెప్పేవాడు, నేను వెళ్ళి చూపించేవాడిని, తర్వాత అందులోంచి 4 వెహికల్స్ నుంచి ఇలా ఇలా కావాలని చెప్పేవాళ్ళు, అలా చేసి ఇచ్చేవాడిని. ఓకే. ఈసారి ఏ కంఫర్ట్ లెవెల్కి వెళ్ళారంటే బోయపాటి గారు, అమర్ నువ్వేం చేస్తావో తెలుసు, నాకు తెలుసు, బోయపాటి గారికి ఏం కావాలో, పబ్లిక్ ఏం చేస్తారో పబ్లిక్ ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, నువ్వేం చేస్తావో కూడా ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ఉంది, కాబట్టి నేనేం చెప్పను, నీకు ఏం చేయమని కూడా చెప్పను, చేసి ఇచ్చేయాలన్నారు. నేను అన్నాను సరే, ఐ నీడ్ సమ్ ఇన్పుట్స్, హీరో ఏంటి, క్యారెక్టర్ ఏంటి, స్టోరీ ఏంటి, ఒక లైన్ చెప్తే దాన్ని బట్టి నేను చేస్తానని చెప్పాను. జస్ట్ లైన్ చెప్పారు, దానికి పలానా కారు కావాలి, నాకు వదిలేసాను సార్, నేను చూసుకుంటాను అన్నాను. అప్పుడు షెడ్యూల్ చాలా టైట్ ఉండే, యాక్చువల్లీ ఆ వెహికల్ డిజైన్ చేయడానికి 3 months పట్టేది. ఓకే. బట్ వీక్ డేస్లో షూట్ స్టార్ట్ అవుతుంది. అన్నాను కష్టం సార్ అన్నాను, బట్ చెయ్యాలి అమర్, ఏదో ఒకటి చేసి నువ్వే చేయగలుగుతావు, చెయ్యాలన్నారు. డే నైట్ చేసి ఇచ్చాము. ఇంకా ఏం చేస్తున్నాము, ఏం డిజైన్ అని కూడా అడగలేదు, ఏం చేస్తున్నారు అని కూడా అడగలేదు, రిఫరెన్స్. అవుట్పుట్ ఫైనల్ గా ఇంకా అది ఎట్లా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫిలిం సిటీలో షూట్ అయితే వెహికల్ వెళ్తే ఎవ్రీబడి షాక్డ్ అనమాట. అందరికి వెహికల్ ముద్దు పెట్టుకోవడం తప్పించి ఏం లేదు. బోయపాటి గారు, బాలయ్య గారు, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారు, ఫోటోగ్రాఫర్, అందరికీ నచ్చిందండి, 100% నచ్చింది. కాబట్టి ఆ జర్నీ మాకు ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు కోటాల్ శివ గారు కానీ, బోయపాటి గారు కానీ, ఇట్లా సుజిత్ గారుతోని ఇది 3rd మూవీ మ్యాచ్ చేయటం, రన్ రాజా రన్ను, సాహు, ఇప్పుడు ఇది ఓజీ, అట్లా కొంతమంది ప్రొడక్షన్ కంపెనీస్తోని, డైరెక్టర్స్తోని మాకు ఫ్రీక్వెన్సీ, లైక్ హీరోస్ అయితే ఎన్టీఆర్ గారు కానీ, బాలయ్య గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, వాళ్ళందరూ ఫ్రీక్వెన్సీ, పర్సనల్ వెహికల్స్ మాకు తెలిసి ఎలా చేయాలో, అట్లా డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ, వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ మాకు మ్యాచ్ అయిపోయినాయి. అంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, మాకు క్లారిటీ ఉంది. కాబట్టి ఇట్స్ ఆల్ 20 years జర్నీ, ఇలా కొత్త జర్నీ కాదు, ఇది చాలా లాంగ్ జర్నీ. సో ఓజీలో మన ఈ డాజీ కారు ఏ లొకేషన్స్ కి వెళ్ళింది, ఎన్ని రోజులు షెడ్యూల్లో షూట్ లో పార్టిసిపేట్ చేసింది? ఫిలిం సిటీ అండి, ముంబై Okay. షెడ్యూల్స్, ఫిలిం సిటీ, ఇంకా డిఫరెంట్ అల్యూమినియం ఫ్యాక్టరీస్, అట్లా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళింది. సో తీసుకెళ్ళి సార్ మీరే తీసుకెళ్తా ఉంటారా, లేకపోతే లేదు, ప్రొడక్షన్ మన డ్రైవర్ ఇచ్చి పంపిస్తాను, ప్రొడక్షన్ చేసుకుంటుంది. ఇదంతా ఏంటంటే అండి, దిస్ ఇస్ ఆల్ ఆఫ్ కోర్స్ బాలయ్య గారి హ్యాండ్ అండి. 2005లో మా జెనెక్స్ బ్రాండ్ లాంచ్ చేసిందే బాలయ్య గారు. ఓకే. 2005లో అప్పటి నుంచి మా జర్నీ గ్రాఫ్ ఇలానే ఉంది, కానీ ఎప్పుడు డౌన్ఫాల్ లేదు. దిస్ ఇస్ ఆల్ బాలయ్య గారు. ఇప్పుడు అందరూ లక్కీ అంటున్నారు, కానీ ఎస్ ప్రూవెన్, ఐఎమ్ ద ఎగ్జాంపుల్ అండి. బాలయ్య గారు మా స్టోర్, మాదాపూర్ ఫస్ట్ స్టోర్ 2005లో తనే రిబన్ కట్ చేశారు. దట్స్ ఆల్ జర్నీ. అప్పటి నుంచి బాలయ్య గారితో చాలా జర్నీ చేశాను. సో జర్నీ బాలయ్య గారి చేతి మీద జరిగిందంటే అదిగా ఆ లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ కారు ఇంటీరియర్ కానీ ఇదంతా కూడా చాలా చక్కగా ఉంది. సో రన్నింగ్ పొజిషన్ ఎలా ఉండేది మా సినిమాలో వాడినప్పుడు? అంతా కూడా వాళ్ళు ఏమంటా ఉండేది? ఏం లేదండి, అంత కండిషన్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావాలంటే ఇమీడియట్ పంపించే వాళ్ళము, రన్నింగ్ కండిషన్లో ఉంటుందండి, అదేం ఇష్యూ లేదండి. నెక్స్ట్ మన జెనెక్స్ స్టూడియో నుంచి ఇంకే కార్లు కనపడబోతా ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్ లో? ఇప్పుడు ఈ కొత్త స్టూడియో ఒకటి వస్తుందండి మంది. దాంట్లో మీరు యూ కెన్ సి ఇండియాలో చూడని, హైదరాబాద్లో చూడని కార్స్, డిజైనింగ్ కలెక్షన్ చూడబోతారు. కొత్త థీమ్ తోని, కొత్త కాన్సెప్ట్ తోని పెద్ద స్టోర్ వస్తుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టోర్ అది, నాట్ ఇన్ హైదరాబాద్ బిగ్గెస్ట్ స్టోర్, చాలా పెద్ద స్టోర్ వస్తుంది. ఆల్మోస్ట్ 28,000 SFT స్టోర్ వస్తుంది. కాబట్టి యూ కెన్ సీ వండర్స్ కమింగ్ టైంలో. ఎందుకంటే ఇంకా చాలా చేసేది ఉంది ఇండస్ట్రీకి కానీ, మార్కెట్ కానీ, చాలా మనం రుణపడి ఉన్నాము, ఇంకా చాలా చేసేది ఉంది. ఇండస్ట్రీకి కూడా ఏంటంటే అండి, ఆటోమొబైల్ అనేది ఒక క్రాఫ్ట్ లాగా, దానికంటూ ఒక పాత్ర లాగా చేయాలనేది ఒక ఆలోచన. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఓన్లీ నేషనల్ కాదు, రీజనలే కాదు, నేషనలే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కార్స్ కూడా అదే లెవెల్లో ఉండాలి కదా, ఆ లెవెల్కి నేను పుష్ చేయాలనేదే నా ఆలోచన. సో రాజమౌళి గారు కంట్లో పడ్డారా మీరు ఎప్పుడైనా? రాజమౌళి గారు అంత పౌరాణికలు ఉన్నారు కదా మొన్నటి దాకా, బాహుబలి 1, 2,
ఇప్పుడు లేటెస్ట్ అయితే హైదరాబాద్ లో ఎపిసోడ్స్ ఏం చేయట్లేదు, అన్ని బయటకు చేస్తున్నారు కదా. నెక్స్ట్ మీరు రాజమౌళి గారి కంట్లో పడాలండి, ఎందుకంటే ఆయన నెక్స్ట్ మహేష్ బాబు గారి సినిమా ఉంది అండ్ త్రిపుల్ ఆర్ మనం చూస్తే అన్ని వింటేజ్ కార్లు అవన్నీ వాడారు. సో నెక్స్ట్ మన అమర్ కార్లే వాడబోతారేమో చూద్దాం. ఎంత హైప్ కనిపిస్తా ఉంది. సో మా ఆర్టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఓజీ మాన్యాలో మన ఈ కార్ పార్టిసిపేట్ చేసింది, మీ పేరుని నిలబెట్టింది. సో ఏం చెప్తారు మా ఆర్టీవీ ప్రేక్షకులకి? చాలా సంతోషంగా ఉందండి. ఎట్లయితే ఆర్టీవీ ఒక మార్క్ ఎట్లనో న్యూస్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక మార్క్ ఎలా చేసుకుందో, అట్లే ఓజీలో మేము జెనెక్స్ యాజ్ అ మార్క్ లాగా క్రియేట్ చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. మీ జర్నీ ఎలా ఉందో మా జర్నీ కూడా అలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంతోషం కన్నా ఇంకా ఛాలెంజింగ్ టాస్క్ ఇంకా మా ముందు చాలా ఉంది. ఎందుకంటే ఇవాళ ఇదైతే ఇక్కడ ఆపలేం కదా, జర్నీ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఏదో చేయాలి. కాబట్టి థింగ్స్ ఆర్ మూవింగ్ అండి. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా మన ఓజీ మాన్యా ఎలా కనపడతా ఉందో మన. రైట్, నేను కూడా చాలా క్యూరియాసిటీ ఎక్సైట్మెంట్తో ఉన్నా, ఎందుకంటే ఆ ఓజీని ఆ సినిమాల్లో అంత హైప్ చూసిన తర్వాత ఆ ఓజీలో వాడిన కార్, ఆ వింటేజ్ కార్ చూడాలి ఎక్కడెక్కడ ఉందని నేను ఆతృత పడతా ఉన్నా. సో మన అమర్ జెనెక్స్ స్టూడియోలో ఈ కార్ ఉందని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తా, ఎందుకంటే నాకు కూడా వింటేజ్ కార్లు అంటే అంత చాలా ఇష్టం. సో నాకు పెద్ద కార్లున్నా కూడా వింటేజ్ కార్లు అంటే అంత ప్రాణం కాబట్టి నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఓజీలో వాడిన కార్ కాబట్టి నిజంగానే వచ్చేసాను. థ్యాంక్ యూ అమర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఎందుకంటే ఓల్డేజ్ కార్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో మన ఓల్డ్ పేరెంట్స్ లాగా చూసుకుంటాను నేను కూడా. సో ఇది ఈ రోజుకున్న సిచ్యువేషన్. చూసారు కదా మన ఓజీలో వాడిన కారు మన అమర్ గారి ద్వారా మనం చూడడం జరిగింది. సో ఇలాంటి కార్లు ఇంకా ముందు మన అమర్ గారు తీసుకొస్తారని ఎక్సైట్మెంట్తో ఉన్నాం. రైట్, విన్నారు కదా మన జెనెక్స్ స్టూడియోలో మన ఓజీ తుఫాన్ కాలిం ఓజీ అన్నట్టుగా ఎంత ఎక్సైట్మెంట్తో చూసామో, సో ఓజీలో వాడిన కారు కూడా అంతే ఎక్సైటెడ్గా ఉంది. సో ఓజీని ఆ వింటేజ్ లుక్ మనం చూడలేం కాబట్టి ఆ వింటేజ్లో వాడిన కార్ ఏదైతే ఉందో మనం ఇప్పటివరకు చూసాం. సో జెనెక్స్ అమీర్ కాదు, ఓజీస్ అమర్గా పిలవాలి, ఎందుకంటే ఆ ఓజీలో ఆ కార్ని సినిమాలో చూపించాడు, అంత అందంగా అంతగా గ్రాండ్ ఎంట్రీలు ఇప్పించారు. సో అదే కార్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మనం టచ్ చేసాం, మనం ముట్టుకున్నాం. ఆర్టీవీ స్టూడియో మనకు ఎక్స్క్లూజివ్గా అందిస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మీరు అన్నీ చూస్తూ ఉన్నారు. సో ఓజీ అభిమానులారా, మీరు కుదిరితే జెనెక్స్ స్టూడియోకి వచ్చేయండి, ఓజీ కార్ని చూసేయండి. ఇది దీనికి సంబంధించిన వివరాలు ఓటో స్టూడియో. న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.